స్నాప్చాట్లో కంప్లీట్గా ఒక అబ్బాయితో చాట్ చేసి 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 ఏమైపోయిందంటే ఎంతో మంచి బ్రిలియంట్ ఉన్న స్టూడెంట్ కూడా మొత్తం ఆమె యొక్క లైఫ్ ఖరాబ్ చేసుకున్నది, ఆ అబ్బాయి యొక్క లైఫ్ కూడా ఖరాబ్ చేసుకున్నది. వాళ్ళిద్దరు ఏజ్ 10th 9th. ఇంత చిన్న ఏజ్లో ఈ సోషల్ మీడియా వల్ల, ఈ యొక్క గ్యాడ్జెట్స్ వల్ల, ఫోన్ల మీద తల్లిదండ్రులు నేను ఒకటే అంటున్నా, పిల్లల యొక్క మొబైల్ ఫోన్ల మీద కొంచెం జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు 1-2 గంటల దాకా మొబైల్ చూస్తున్నారా, ఏదైనా ఓన్లీ నోట్స్ కోసమే పంపిస్తున్నారా, ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా, ఇంకెక్కడికన్నా ఇది చేస్తున్నారా అనే బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఉంటుంది. ఎందుకనంటే పిల్లలే మన జీవితం, వాళ్ళ మీద ఆధారపడేటువంటి మన జీవితాలు 100% వాళ్ళు కూడా మంచి లెవెల్కి రావాలని ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి వాళ్ళ ఈ ఏజ్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరు పిల్లలు మన పిల్లలే, వాళ్ళు 100% ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేటెడ్ చూసి మీరందరూ కూడా అన్యదా భావించకుండా, వేరే విధంగా భావించకుండా పిల్లల మీద ఒక మంచి కన్నేసి ఉంచి వాళ్ళని ఒక మంచి పౌరులుగా, దేశానికి మంచిగా పనికొచ్చే వాళ్ళగా తయారు చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాడు మా మాజిద్ అండ్ బ్రదర్స్ నినాజ్ జాబ్రీభాయ్, ఇక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ హిందూ వాళ్ళందరూ కూడా ఒక పిల్లలకు సేవా కార్యక్రమాలు చేయడం అంటే వాళ్ళే చేయడం అని కాదు, మీరు కూడా పెద్దగా అయిన తర్వాత बड़ा होने के बाद आप भी ऐसा कामा करना और अच्छा अच्छा लोगों से मिलना, अच्छा बन के सब लोग को हेल्प करना बोल के मैं चाह रहा हूँ। मैं ER फाउंडेशन की तरफ से आपको जो एजुकेशन के if you face any kind of troubles in education regarding sustenance of education, definitely I'll be with you, always with you. If it is any difficulty, just contact Mr. Majid. I'll definitely come to you, and all the children are my children in Armour constituency, and wherever it may be, I'll definitely attend. And thanks for giving me this opportunity to speak before the elders, and thanks a lot to all my members. Thank you so much.